జయలలిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ప్రముఖ నటి గౌతమి. దీనిపై ఏకంగా ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. జయ ఆసుపత్రి పాలు కావటం నుంచి మరణం వరకు అనేక అనుమానాలున్నాయంట అంటూ ప్రధానికి రాశారు. ఓ సీఎం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన జయ ఆరోగ్యం కుదుటపడుతోందని, రేపు మాపో డిశ్చార్జ్ అవుతారని అంతా భావించారు. అపోలో వైద్యులు సైతం అదే ప్రకటించారు. కానీ సడన్ గా ఆమెకు గుండెపోటు రావటం, మరుసటి రోజే చనిపోయారని ప్రకటించడం చకచక జరిగిపోయాయి. అయితే ఆసుపత్రిలో ఏదో జరిగిందని, సీఎం జే మరణానికి వేరే కారణాలు కూడా ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం చేశారు నటి గౌతమి. ఈ మిస్టరీని ఛేదించనంటూ ప్రధానికి లేఖ రాసి తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు గౌతమి. జయలలిత మరణం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ పర్సనల్ బ్లాగ్ లో పోస్ట్ పెట్టిన గౌతమి ఆ బ్లాగ్ ద్వారా మోడీకి లేఖ రాశారు. జయ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి జరిగిన పరిణామాలను చూస్తే అంతుపట్టని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ సీఎం ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకోవటం దేశ ప్రజల హక్కు అన్నారు. అపోలోలో చికిత్స పొందుతున్న జయ గది వరకు ఎవరిని రాకుండా చేసిన శక్తులు ఎవరో తెలియాలన్నారు గౌతమి. జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గౌతమి రాసిన లేఖ ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతోంది. జయలలితకు ట్రీట్మెంట్ విషయంలో ఏం జరిగిందో తాను అడగటం లేదని, ఆ సమయంలో అంత రహస్యంగా ఎందుకు ఉంచారనేదే తాను ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు గౌతమి. ఈ విషయంలో తాను ఎవరిని నిందించడం లేదన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తికి ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రజలకు ఉంటుందన్నారు. జయ ఆసుపత్రిలో ఉన్న సమయంలో రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు, ఆమె వ్యక్తిగతమైన వివరాలు ఎవరు తీసుకున్నారో చెప్పాలని కోరారు గౌతమి. ఓ సీఎంకు సంబంధించిన వ్యవహారం కాబట్టే తాను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానన్నారు. జయలలిత మృతిపై నటి గౌతమి చేస్తున్న ఆరోపణల్ని అన్నాడీఎంకే ఖండించింది. జయ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనప్పుడు ఒక్క మాట మాట్లాడని గౌతమి ఇప్పుడు ఉన్నట్లుండి ఆరోపణలు చేయటం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి చెప్పారు. జయ ఆరోగ్యంపై సీక్రెట్ ఏమీ లేదని, ఎప్పటికప్పుడు అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్లు రిలీజ్ చేశారని గుర్తు చేశారు. జయ ఆరోగ్యాన్ని నిపుణులైన డాక్టర్లతో పాటు కేంద్రం కూడా మానిటర్ చేసిందని, ఇందులో ఎవరిని తప్పుదోవ పట్టించే అవకాశం లేదని తేల్చి చెప్పేసింది అన్నాడీఎంకే.